హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మన వీడియో చూడండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న పని నాకు ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా నా వీడియోని ఇంతమంది లైక్ చేశారు అని చెప్పి నాకు ఒక సంతోషాన్ని ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో చూడండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి అంటే, మీరు ఒక ఎస్ఏపి ఫికో నేర్చుకున్నారు అని అనుకోండి. కొన్ని కంపెనీస్ ఓకే ఈ పర్సన్ ఎస్ఏపి ఫికో నేర్చుకున్నట్టు వాళ్ళు ఇచ్చే ఒక సర్టిఫికేషన్. ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఏదో వాళ్ళ ఫార్మేట్ అనేది ఉంటుంది. దాంట్లో మీ నేమ్ అండ్ వాళ్ళ స్టాంప్ అనేది ఇచ్చేస్తారు ఈ సర్టిఫికేషన్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అసలు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. ఓకే, సో అసలు ఇవి మనకి జాబ్గా ఒక ఎంఎన్సి కంపెనీలో మనం జాబ్ తెచ్చుకోవడానికి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి మెయిన్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూస్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది దీని అడ్వాంటేజ్ ఏంటి అనేది. ఇంటర్వ్యూస్లో మనల్ని మేజర్గా అడిగే క్వశ్చన్ ఏంటి, లైక్ మీరు మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఎప్పుడు మీరు దాన్ని కంప్లీట్ చేశారు, అండ్ అదేవిధంగా మీకు ఈ టెక్నికల్ కోర్స్ మీరు నేర్చుకుంటే దాని రిలేటెడ్ కొన్ని అడుగుతారు. ఇప్పుడు ఎస్ఏపి ఫికో అనేది ఉంది, మీరు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఆ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని లైక్ బేసిక్ క్వశ్చన్స్ అనుకోండి, లైక్ వాట్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది అసైన్మెంట్, అండ్ అదేవిధంగా వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టైప్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, సో వాట్ ఈస్ మీన్ బై రికరింగ్ డాక్యుమెంట్ అండ్ వాట్ ఈస్ ద అక్రూవల్స్, వాట్ ఆర్ ద టీ కోడ్స్, అంటే మిమ్మల్ని చెక్ చేస్తారు మీరు ఎంతవరకు మీకు ఆ ఎస్ఏపి గురించి మీరు నేర్చుకున్నారు అని చెప్పి. అంతేకాని వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అనేది ఏ మాత్రం పనికిరాదు. ఏ కంపెనీ కూడా అలాంటి సర్టిఫికేట్స్ని చూసి మీకు జాబ్ ఇవ్వదు. ఓకే, బట్ ఈ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్స్ పనికిరావు. గ్లోబల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అంటే లైక్ ఎస్ఏపి ఫినిష్ చేసినట్టు ఎస్ఏపి మీద మీకు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చే కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ వేరు, ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ వేరు. ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ ఆబ్వియస్లీ ఒక కోర్స్ కంప్లీట్ అయిందంటే వాళ్ళు ఇస్తారు ఒక పర్టికులర్ ప్రొఫైల్ మీద వాళ్ళ స్టాంప్ వేసి. కానీ గ్లోబల్ సర్టిఫికేట్ ఏంటి అని అంటే దానికంటూ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ గ్లోబల్ సర్టిఫికేట్ వస్తుంది. ఈవెన్ దో దానికి ఫీజెస్ కూడా స్పెసిఫిక్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ గ్లోబల్ సర్టిఫికేట్ ఏంటి అని అంటే ఇది మీకు మేబీ అడిషనల్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, కానీ అన్ని కంపెనీస్ అని కాదు. మేబీ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది హెల్ప్ అవుతుంది, బట్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ గ్లోబల్ సర్టిఫికేట్ మీకు హెల్ప్ అవ్వదు, ఖచ్చితంగా హెల్ప్ అవ్వదు. ఎందుకంటే గ్లోబల్ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పి చూపించుకోవడం కోసం మీకు ఇచ్చే ఒక సర్టిఫికేట్. ఇప్పుడు అది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మేబీ హెల్ప్ అవ్వకపోవచ్చు, అండ్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అయితే అసలే హెల్ప్ అవ్వదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.